కార్పొరేట్ పెద్దలు ఉద్యోగుల శ్రమను దోచుకుంటారు, ఖర్చు తగ్గించుకుంటారు, లాభార్జన గురించి ఆలోచిస్తారని అనుకుంటాం. ఈయన మాత్రం జీవితాలను మార్చడంలో, ముఖ్యంగా మహిళల ఎదుగుదల కోసం నిమగ్నమయ్యారు. తన కంపెనీలో పనిచేసే కార్మికులను గ్రాడ్యుయేట్లుగా, ఉన్నత విద్యావంతులుగా మార్చుతూ వేలాది మంది జీవితాల్లో కొత్త వెలుగును నింపుతున్నారు. ఒకరా ఇద్దరా, ఏకంగా ఆయన ఇప్పటి వరకు 40,000 మందికి పైగా చదువుకోవడానికి ఆయన సాయం చేశారు. అందుకే అందరూ ఆయనను అప్ప అంటే నాన్న అని పిలుస్తారు. ఆయనే తమిళనాడుకు చెందిన కేపీ రామస్వామి. కోయంబత్తూరులోని కేపీఆర్ మిల్లుల యజమాని. వృత్తిరీత్యా వస్త్ర పరిశ్రమ నిర్వహిస్తున్న ఆయన ఎంచుకున్నది మాత్రం తండ్రి పాత్ర. తన మిల్లులో పనిచేసే కార్మికులను గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్ది విద్యను వారి మెరుగైన జీవితానికి పునాదిగా మార్చడం ద్వారా తండ్రి పాత్ర పోషిస్తున్నారు. తన మిల్లులో పనిచేసే ఓ యువతి అభ్యర్థన రామస్వామి ఆలోచనను మార్చేసింది. అప్ప, నాకు చదువంటే ఇష్టం, కానీ పేదరికం వల్ల నా తల్లిదండ్రులు నన్ను బడి మాన్పించి ఇక్కడికి పంపారు. కానీ నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను, సాయం చేస్తారా అని అభ్యర్థించింది. ఆమె ఆవేదన ఆయన మనసును కదిలించింది. తన కార్మికులకు కేవలం జీతం ఇవ్వడమే కాదు, వారికి ఉన్నత భవిష్యత్తును ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. తమ మిల్లు లోపలే విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి 8 గంటల షిఫ్ట్ పూర్తయిన తర్వాత కార్మికులకు 4 గంటలు చదువుకునేందుకు అవకాశం కల్పించారు. పూర్తి స్థాయిలో తరగతి గదులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, యోగా కోర్సులను ప్రారంభించి నిధులు సమకూర్చారు. 1998లో మొదలైన ఈ విద్యాదానం ద్వారా ఇప్పటి వరకు 24,536 మంది మహిళలు 10 ఇంటర్, యూజీ, పీజీ డిగ్రీలు పొందారు. 10,000 మంది గ్రాడ్యుయేట్లు అయ్యారు. అలా చదువుకున్న చాలా మంది ఇప్పుడు నర్సులు, టీచర్లు, పోలీసు అధికారులుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ నుంచి 20 మంది గోల్డ్ మెడల్ అందుకున్నారు. అయితే తన కంపెనీలో పనిచేసే కార్మికులు చదువుకొని వెళ్ళిపోతే ఎలా అనే సందేహం రావచ్చు. దానికి ఆయన చెప్పేది ఏంటంటే, నేను వారి సామర్థ్యాన్ని వృధా చేస్తూ మిల్లులోనే కార్మికులుగా ఉంచాలనుకోవడం లేదు. ఇది వాళ్ళు ఎంచుకున్నది కాదు, పేదరికం కారణంగా వచ్చారు. వారికి భవిష్యత్తునివ్వడం నా పని, ఇది పంజరం కాదు అని ఆయన అన్నారు. తమ మిల్లులో పనిచేస్తూ చదువుకొని బయటికి వెళ్లి కెరీర్ నిర్మించుకుంటున్నారని, ఆ తర్వాత వారి గ్రామాల నుంచి మరింత మంది ఆడపిల్లలను మిల్లుకు పంపుతారని అన్నారు. ఈరోడ్ జిల్లా కలియంపుత్తూర్ అనే కుగ్రామంలో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామస్వామి 4 సంతానంలో పెద్దవాడు. చదివించే స్తోమత లేక తల్లిదండ్రులు ఆయన్ను వ్యవసాయ పనులకు పంపారు. పొలం పనులు చూసుకుంటూ 3 తమ్ముళ్లను ప్రయోజకుల్ని చేశారు. క్రమంగా వ్యవసాయంలో నష్టాలు పెరగడంతో దాన్ని వదిలేశారు. అనంతరం 8,000 అప్పు చేసి 1971లో తన రెండో తమ్ముడితో కలిసి 4 స్విన్నింగ్ మిషన్లతో చిన్నగా వ్యాపారం మొదలుపెట్టారు.